నమస్కారం మిత్రులారా, వృషభ రాశి వారికి సంబంధించిన ఒక అద్భుతమైన రహస్యం గురించి ఈ రోజు తెలుసుకోబోతున్నారు. 3 లంకె బిందుల వెనుక దాగి ఉన్న దివ్యమైన సంకేతం ఏంటి? గత 7 ఏళ్లుగా మిమ్మల్ని కాపాడుతూ వస్తున్న వింత శక్తి ఎవరు? ఈ ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే శ్రీరాముని కృప మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కామెంట్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా రాయండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన రహస్యం గురించి తెలుసుకుందాం. మీ ప్రత్యేకత ఏమిటంటే మీరు ఏ పరిస్థితిలోనైనా మిమ్మల్ని మీరు మార్చుకొని ముందుకు సాగగలరు. జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొనే మానసిక బలం మీలో సహజంగానే ఉంటుంది. బయటకు బాధను చూపించకుండా మీ సమస్యలను మీలోనే దాచుకొని నిశ్శబ్దంగా పరిష్కారాలను వెతుకుతూ ఉంటారు. అందుకే మీ నిజమైన శక్తిని చాలామంది అర్థం చేసుకోలేరు. మీరు మాటలతో అందరినీ ఆకట్టుకునే అద్భుతమైన నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎలాంటి సందర్భంలో ఎలా ప్రవర్తించాలో మీకు బాగా తెలుసు. అందువల్ల మీరు స్నేహితుల మధ్య కానీ, కుటుంబ సభ్యుల మధ్య కానీ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదిస్తారు. అయితే వీరు ఎవరినైనా సులభంగా నమ్మరు. ఒకసారి నమ్మకం ఏర్పడితే మాత్రం ఆ వ్యక్తి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. మీలో ఉన్న మరో విశేషం ఏమిటంటే మీలో సహజమైన జిజ్ఞాస ఎక్కువగా ఉంటుంది. కొత్త విషయాలను తెలుసుకోవడం కోసం, కొత్త ప్రదేశాలను చూడడం, కొత్త అనుభవాలను సంపాదించుకోవడం మీకు చాలా ఇష్టం. అందుకే మీ జీవితంలో ఒకే స్థితిలో ఉండడానికి ఇష్టపడరు. ఎప్పటికప్పుడు ఎదగాలని, కొత్త విజయాలను సాధించాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. మీకు మంచి జ్ఞాపక శక్తి కూడా ఉంటుంది. చిన్న విషయాలను సైతం గుర్తుంచుకునే సామర్థ్యం మీలో కనిపిస్తుంది. అంతేకాకుండా ఇతరుల మనసులో ఏముందో చాలా త్వరగా అర్థం చేసుకోగలుగుతారు. అందువల్ల చాలాసార్లు ఎవరు నిజాయితీగా ఉన్నారో, ఎవరు నటిస్తున్నారో ముందుగానే గుర్తించగలుగుతారు. అయితే మీ వ్యక్తిత్వంలో ఒక ప్రత్యేకమైన రహస్యం కూడా ఉంటుంది. అదేమిటంటే బయటకు ఎంతో ఆనందంగా కనిపించినా లోపల మాత్రం ఎన్నో భావోద్వేగాలను మౌనంగా భరిస్తూ ఉంటారు. మీ బాధను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. అందుకే చాలామంది మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోలేరు. కానీ ఒక్కసారి ప్రేమను, అభిమానాన్ని పొందిన వారిని జీవితాంతం మర్చిపోకుండా గౌరవిస్తూ ఉంటారు. అందుకే మీరు తెలివితేటలు, మాట తీరు, ఆలోచన విధానం మరియు పరిస్థితులకు అనుగుణంగా మారగల సామర్థ్యం వల్ల ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగిన వారుగా గుర్తింపు పొందుతారు. మీరు సహజంగా మాటల్లో చురుకుదనం కలిగిన వారు అయితే ప్రతి ఒక్కరితో ఒకే విధంగా మాట్లాడడం కంటే ఎదుటి వ్యక్తి మనస్తత్వాన్ని అర్థం చేసుకుని మాట్లాడితే మరింత మంచి ఫలితాలను పొందగలుగుతారు. ముఖ్యంగా మాట్లాడేటప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం లేదా ఎదుటివారి మాటలను మధ్యలోనే అడ్డుకోవడం చేయకూడదు. ఎదుట వ్యక్తి చెప్పింది పూర్తిగా విన్న తర్వాత స్పందించడం వల్ల అపార్థాలు తొలగిపోతాయి. మీకు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి, కానీ కొన్నిసార్లు మీకు తెలిసిన విషయాలనే ఎక్కువగా నమ్మి ఇతరుల అభిప్రాయాలను తక్కువగా అంచనా వేయటం జరుగుతుంది. ఇలాంటి స్వభావాన్ని కొద్దిగా మార్చుకుంటే సంబంధాలు మరింత బలపడతాయి. ప్రతి వ్యక్తికి తనదైన అనుభవం, తనదైన ఆలోచన ఉంటుందని గుర్తుంచుకోవాలి. అందుకే ఇతరులు చెప్పే విషయాలను శ్రద్ధగా వినడం చాలా అవసరం. ఇతరుల మాటలను అర్థం చేసుకునే సమయంలో కేవలం వారి మాటలనే కాకుండా వారి పరిస్థితులను కూడా గమనించాలి. కొన్నిసార్లు మనిషి చెప్పే మాటల కంటే అతని పరిస్థితి చాలా విషయాలను తెలియచేస్తుంది. ఎవరో కోపంగా మాట్లాడితే వారిని వెంటనే తప్పుగా అర్థం చేసుకోకుండా ఆ సమయంలో వారికి ఏదైనా బాధ లేదా ఒత్తిడి ఉందేమో అని ఆలోచించడం చాలా మంచిది. ఈ లక్షణం మీకున్నటువంటి సంబంధాలను మరింత బలంగా చేస్తుంది. మాట్లాడేటప్పుడు మృదువైన మాటలు ఉపయోగించడం చాలా ముఖ్యం. నిజం చెప్పాల్సిన సందర్భాలలో కూడా ఎదుటివారిని బాధ పెట్టకుండా చెప్పడం నేర్చుకోవాలి. ఎందుకంటే మంచి మాటలు శత్రువుల్ని కూడా స్నేహితులుగా మార్చగలవు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో లేదా స్నేహితులతో మాట్లాడేటప్పుడు సహనం చాలా అవసరం. ఒక్క క్షణం కోపంతో మాట్లాడిన మాటలు జీవితాంతం బాధను కలిగించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మీరు మీ ఆలోచనలను స్పష్టంగా చెప్పడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. కానీ కొన్నిసార్లు సరదాగా చెప్పిన మాటలు కూడా ఎదుటివారిని బాధించే అవకాశం ఉంటుంది. అందుకే మాట్లాడే ముందు ఆ మాట వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందో ఒక్కసారి ఆలోచించడం మంచిది. అలాగే ఇతరులు ఇచ్చే సలహాలను వెంటనే తిరస్కరించకుండా వాటిలో ఉన్న మంచి అంశాలను గుర్తించి స్వీకరించడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా జీవితంలో ప్రతి ఒక్కరి మాటను నమ్మడం కూడా మంచిది కాదు. ప్రతి ఒక్కరిని అనుమానించడం కూడా మంచిది కాదు.
ఎవరైనా చెప్పిన విషయాన్ని ప్రశాంతంగా పరిశీలించి నిజానిజాలు అర్థం చేసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవడం మీకు మరింత విజయాన్ని అందిస్తుంది. మంచి మాటలు, సహనం, పరస్పర గౌరవం అనే 3 లక్షణాలను పాటిస్తే మీ కుటుంబంలో, సమాజంలో మరియు స్నేహ బంధాలలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకోగలుగుతారు. మీరు సహజంగా తెలివితేటలు, చురుకుదనం మరియు కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తిని ఎక్కువగా కలిగి ఉంటారు. అయితే జీవితంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే కేవలం ఆలోచనలు ఉండడం మాత్రమే సరిపోదు. వాటిని సరైన ప్రణాళికతో అమలు చేయటం కూడా చాలా ముఖ్యం. మీరు ముందుగా మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకోవాలి. ఈరోజు ఏం చేయాలి? ఈ నెలలో ఏం సాధించాలి? భవిష్యత్తులో ఎలాంటి స్థాయికి చేరుకోవాలనుకుంటున్నాను అనే విషయాలపైన ఒక స్పష్టమైన ప్రణాళికను రూపొందించుకోవాలి. మీకున్న ప్రధాన బలం ఏంటంటే మీరు ఒకేసారి అనేక విషయాలను ఆలోచించగలరు. కానీ అదే కొన్నిసార్లు బలహీనతగా కూడా మారుతుంది. ఒకేసారి చాలా పనులు మొదలుపెట్టి వాటిని పూర్తి చేయకుండా వదిలివేయడం వల్ల అవకాశాలు చేజారిపోవచ్చు. అందుకే ఒక లక్ష్యాన్ని ఎంచుకుని దానిపైన పూర్తిగా దృష్టి పెట్టడం అలవాటు చేసుకోవాలి. చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ ముందుకు సాగితే పెద్ద విజయాలు కూడా సులభంగా సాధించవచ్చు. అలాగే మీరు ఈ సమయాన్ని సక్రమంగా ఉపయోగించుకోగలిగితే మంచి విజయాలు పొందుతారు. సమయం విలువ అర్థం చేసుకొని ప్రతిరోజు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడం చాలా అవసరం. ఉదయం నుంచి ఈరోజు చేయవలసిన పనులని నిర్ణయించుకోవాలి. వాటిని క్రమ పద్ధతిలో పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. సమయాన్ని వృధా చేసే అలవాట్లకు దూరంగా ఉంటే జీవితంలో వేగంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. మీరు కొత్త అవకాశాలను సులభంగా గుర్తించుకోగలరు. కానీ ఏ నిర్ణయం తీసుకున్నా తొందరపడకుండా పూర్తిగా ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ఇతరుల మాటలు విని ప్రభావితం అవ్వడం కంటే మీ అనుభవం మరియు వాస్తవ పరిస్థితులు పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం చాలా అవసరం. ఎంత సంపాదించినా పొదుపు చేయడం, భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టడం వంటి విషయాలను నిర్లక్ష్యం చేయకూడదు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఎప్పటికప్పుడు మీ జ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి. మంచి పుస్తకాలను చదవడం, అనుభవజ్ఞుల సలహాలను స్వీకరించడం ద్వారా జీవితంలో మరింత ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ఉపయోగపడతాయి. వైఫల్యాలు ఎదురైనప్పుడు నిరాశ చెందకుండా వాటిని పాఠాలుగా భావించి ముందుకు సాగాలి. ఎందుకంటే ప్రతి ఓటమి వెనుక ఒక కొత్త అవకాశం దాగి ఉంటుంది. ముఖ్యంగా మీరు మీ జీవితంలో క్రమశిక్షణ, సహనం మరియు ఆత్మవిశ్వాసం అనే 3 విషయాలను ఎప్పటికీ విడిచిపెట్టకూడదు. సరైన ప్రణాళిక, నిరంతర శ్రమ మరియు సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడమే కాకుండా జీవితంలో ప్రత్యేకమైన విజయాలను కూడా సొంతం చేసుకోగలుగుతారు. అయితే ఇప్పుడు మీకు 3 లంకె బిందెల అద్భుత రహస్యం ఉంది. 7 ఏళ్లుగా మిమ్మల్ని కాపాడుతున్న వింత శక్తి ఎవరు అనే అంశాల గురించి కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మీకు సంబంధించిన 3 లంకె బిందెల అద్భుత రహస్యం అనే విషయంకొస్తే జ్యోతిష విశ్వాసాలలో చాలా ప్రత్యేకంగా ఇది చెప్పబడుతుంది. ఇది నిజంగా 3 బిందెలు సంబంధించిన విషయం కాకుండా జీవితంలో వరుసగా కలిగే 3 గొప్ప అదృష్ట అవకాశాలకు ప్రతీకగా భావిస్తారు. ఈ 3 లంకె బిందెలు ధనం, గౌరవం మరియు కుటుంబ సుఖానికి సంకేతాలుగా చెప్పబడి ఉన్నాయి. చాలామంది ఈ రాశివారు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న తర్వాత అకస్మాత్తుగా జీవితంలో మంచి మార్పులను చూస్తారు. దీనినే పెద్దలు 3 లంకె బిందెల ఆశీర్వాదం అని పోల్చి చెప్తూ ఉంటారు. మొదటి లంకె బిందె ఆర్థిక అభివృద్ధిని సూచిస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా నిలిచిపోయిన పనులు పూర్తవ్వడం, రావలసిన ధనం చేతికందడం లేదా కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడడం వంటి మార్పులు ఈ దశలో కనిపిస్తాయని నమ్ముతారు. కష్టపడిన ఫలితం ఆలస్యంగా వచ్చినా ఒక సమయంలో అది ఊహించని విధంగా లభిస్తుందని చెప్తారు. మీకు తెలివితేటలు, సమయస్ఫూర్తి మరియు సంభాషణ నైపుణ్యం ఈ అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఇవి సహాయపడతాయి. రెండవ లంకె బిందె కుటుంబ ఆనందానికి ప్రతీకగా భావించబడుతుంది. కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు తగ్గడం, ఇంట్లో శుభకార్యాలు జరగడం, బంధువులతో తిరిగి మంచి సంబంధాలు ఏర్పడడం వంటి మార్పులు ఈ దశలో చోటు చేసుకుంటాయని అంటారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్తలు కూడా ఈ సమయంలో వినే అవకాశం ఉంటుందని పెద్దలు విశ్వసిస్తారు. కుటుంబ సభ్యుల ప్రేమ, సహకారం మీకు మరింత మానసిక బలాన్ని అందిస్తాయి. మూడవ లంకె బిందె గౌరవం మరియు గుర్తింపును సూచిస్తుంది. సమాజంలో మంచి పేరు రావడం, ఉద్యోగంలో లేదా వ్యాపారంలో పురోగతి సాధించడం, ఇతరుల ప్రశంసలు పొందడం వంటి అవకాశాలు ఈ దశలో కలుగుతాయని విశ్వసిస్తారు. ఇంతకాలం చేసిన శ్రమకు తగిన గుర్తింపు లభించడం వల్ల జీవితం పైన కొత్త ఆశలు, కొత్త ఉత్సాహం ఏర్పడతాయి.
ఈ దశలో మీరు మీ ప్రతిభను పూర్తిగా ప్రదర్శించే అవకాశం పొందుతారని చెప్పవచ్చు. అలాగే గత 7 ఏళ్లుగా మిమ్మల్ని కాపాడుతున్న వింత శక్తి అనేది దైవకృప, పెద్దల ఆశీర్వాదం మరియు మీ సొంత ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా భావించవచ్చు. ఎన్నో కష్టాలు వచ్చినా పూర్తిగా కూలిపోకుండా నిలబడి ప్రతి సమస్యను ఎదుర్కొని ముందుకు నడిపించిన శక్తి అదే. అందుకే మీరు ఎప్పుడూ సానుకూల ఆలోచనతో ధైర్యంగా మరియు విశ్వాసంతో ముందుకు సాగితే ఈ 3 లంకెబిందెల ఆశీర్వాదం రూపంలో జీవితంలో సంతోషం, సంపద మరియు గౌరవాన్ని పొందగలుగుతారని జ్యోతిష విశ్వాసాలు తెలియజేస్తున్నాయి. మీకు గత 10 ఏళ్లుగా కనిపించకుండా కాపాడుతూ వస్తున్న దివ్యమైన శక్తి మీతో ఒక ముఖ్యమైన సందేశాన్ని చెప్పాలని కోరుకుంటోంది. నువ్వు ఎన్నిసార్లు విరిగిపోయినా నేను నిన్ను ఒంటరిగా వదిలిపెట్టలేదు. నువ్వు ఆశ కోల్పోయినా ప్రతిసారి కూడా నీలో కొత్త ధైర్యాన్ని నింపింది నేనే. నీకు తెలియకుండా ఎన్నో ప్రమాదాల నుంచి, ఎన్నో బాధల నుంచి నిన్ను కాపాడింది నా కృపే అని ఆ శక్తి మీతో చెప్పాలనుకుంటోంది. ఇప్పటి వరకు నీ జీవితంలో ఎదురైన ప్రతి కష్టం నిన్ను బలహీనపరచడానికి కాదు, మరింత బలంగా తీర్చిదిద్దడానికి వచ్చిందని గుర్తు చేస్తుంది. కొన్ని సందర్భాలలో నువ్వు కోరుకుంటున్నవి జరగకపోవడం వెనుక కూడా ఒక మంచి కారణం ఉందని, నీకు నిజంగా అవసరమైనది సరైన సమయంలో అందించడానికి విధి ఎదురు చూస్తోందని ఆసక్తిగా చెప్తోంది. ఆలస్యం అనేది తిరస్కరించడానికి కాదని, సరైన సమయం కోసం జరుగుతున్న ఏర్పాటనే అర్థం చేసుకోవాల్సిన సూచన ఇది. అలాగే గతంలో నిన్ను బాధించిన వారిని గుర్తించి ఎక్కువ ఆలోచించవద్దని, నీ విలువను గుర్తించని వారి కోసం కన్నీళ్లు పెట్టుకోవద్దని ఆ శక్తి హెచ్చరిస్తోంది. మంచితనాన్ని, నీ నిజాయితీని, నీ కష్టపడే తత్వాన్ని విశ్వసించమని చెప్తోంది. ఎందుకంటే నీ జీవితంలో ఇంకా ఎన్నో మంచి రోజులు రావాల్సి ఉన్నాయి. నువ్వు అనుకున్న దానికంటే గొప్ప విజయాలను నీ కోసం ఎదురు చూస్తున్నాయని అది తెలియచేస్తోంది. ఇక ఈ 10 ఏళ్లలో నువ్వు ఎన్నోసార్లు ఇక నాతో కాదేమో అని అనుకున్నప్పటికీ ప్రతిసారి ఒక కొత్త మార్గం నీ ముందుకు తెరుచుకుంది. అది యాదృచ్ఛికంగా కాదు, నీతో పాటు నడిచిన దివ్య శక్తి నీకు చూపించిన మార్గమే. ఇప్పుడు కూడా అదే శక్తి నీతో ఒక మాట చెప్తోంది. భయపడకు, నిరాశ చెందకు, ఇతరులతో పోల్చుకోకు. నీ సమయం దగ్గర పడుతోంది. నువ్వు వేసిన ప్రతి మంచి అడుగు వృధా కాలేదు. ముఖ్యంగా నీ మాటల్లో, మీ ఆలోచనలో, మీ పనులలో సానుకూలతను పెంచుకోమని, కోపం, ద్వేషం, అసూయ వంటి భావాలకు దూరంగా ఉండమని ఆ శక్తి సూచిస్తోంది. పెద్దల ఆశీర్వాదాన్ని గౌరవించు, దైవాన్ని విశ్వసించు, నీ శ్రమను కొనసాగించు అని చెప్తోంది. ఎందుకంటే దైవం ఆలస్యం చేయవచ్చు, కానీ అన్యాయం చేయదు. గత 10 ఏళ్లుగా నిన్ను కాపాడిన అదే శక్తి ఇప్పుడు నీ జీవితంలోకి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగు. ఎందుకంటే నీ కోసం మంచి రోజులు, శుభవార్తలు, విజయాలు చాలా దగ్గరలోనే ఉన్నాయి. మీరు సహజంగా మంచి మనసు, దయ, ఇతరులకు సహాయం చేయాలనే తత్వం కలిగి ఉంటారు. అయితే ఈ మంచి స్వభావమే కొన్నిసార్లు మీకు బలహీనతగా మారే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా మీరు అమాయకంగా ఉండడం వల్ల చాలామంది మీ మంచితనాన్ని అర్థం చేసుకోవడం కంటే తమ అవసరాలకు అనుగుణంగా మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. మీకు తెలియకుండానే మీ సమయంలో మీ శ్రమ, మీ ప్రేమ, మీ నమ్మకం వారి ప్రయోజనాల కోసం వాడుకుంటూ ఉంటారు. ఎవరైనా అవసరం ఉన్నప్పుడు మీరు ముందుగా సహాయం చేయడానికి సిద్ధపడతారు. కానీ అదే వ్యక్తులు మీకు అవసరం వచ్చినప్పుడు అదే స్థాయిలో మీకు తోడుగా నిలుస్తారా అనే విషయాన్ని మీరు చాలా వరకు కూడా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే కొందరు మీ మంచితనాన్ని మీ బలహీనతగా భావించి తమ పని ఉన్నప్పుడు మాత్రమే మీ దగ్గరకు వస్తూ ఉంటారు. పని పూర్తయిన తర్వాత మిమ్మల్ని గుర్తుపెట్టుకోకుండా కూడా జరుగుతుంది. అయినప్పటికీ మీరు వారిని నమ్మడం, మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఇవ్వడం వల్ల చివరికి బాధపడేది మీరే అవుతారు. మీరు అందరినీ నమ్మే ముందు వారి స్వభావాన్ని అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ మీలాంటి మనసు కలిగి ఉండరని గుర్తుంచుకోవాలి. కొందరు మీ విజయాన్ని చూసి ఆనందిస్తారు, మరికొందరు మీ ద్వారా తమ ప్రయోజనాలను మాత్రమే చూసుకుంటారు. అందుకే ఎవరి కోసం ఎంతవరకు చేయాలో, ఎక్కడ ఆగాలి అనే పరిమితిని కూడా మీరు నిర్ణయించుకోవలసి ఉంటుంది. చాలాసార్లు మీరు ఎవరికైనా లేదు అని చెప్పడానికి సంకోచిస్తారు. అందుకే మీ పైన అదనపు బాధ్యతలు మోపడం, మీ సమయాన్ని వృధా చేయడం, మీ భావోద్వేగాలను పట్టించుకోకుండా తమ పనులు చేసుకోవడం జరుగుతుంది.
గుర్తుంచుకోండి, అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నించే వ్యక్తి చివరికి తన సంతోషాన్ని కోల్పోయే పరిస్థితికి వస్తారు. అందుకే అవసరమైన చోట లేదు అని చెప్పడం కూడా జీవితంలో చాలా అవసరం. మీ ప్రేమను, మీ నమ్మకాన్ని, మీ సహాయాన్ని అర్హత ఉన్న వారికి మాత్రమే ఇవ్వండి. మీ విలువను గుర్తించని వారికి కోసం మీ సమయాన్ని, మీ మనశ్శాంతిని త్యాగం చేయవచ్చు. ఎందుకంటే మిమ్మల్ని నిజంగా ప్రేమించేవారు మీ మంచితనాన్ని గౌరవిస్తారు. కానీ ఉపయోగించుకునేవారు మీ అమాయకత్వాన్ని తగ్గించి తెలివిగా వ్యవహరించడం నేర్చుకుంటే జీవితంలో చాలా బాధలను దూరం చేసుకోవచ్చు. మంచి మనసుతో పాటు పరిస్థితులను కూడా అర్థం చేసుకునే వివేకం కూడా ఉంటే ఎవరు మిమ్మల్ని తమ స్వార్థం కోసం వాడుకోలేరు. మీ జీవితానికి విలువ ఇవ్వండి. మీ సమయాన్ని గౌరవించండి. మీ మనసును అర్థం చేసుకునే వారితోనే ఎక్కువగా మెలగండి. ఇప్పుడు మాత్రమే మీ నిజమైన ఆనందాన్ని, గౌరవాన్ని మరియు విజయాన్ని పొందగలుగుతారు. మీరు ప్రస్తుతం ఆర్థికపరమైన విషయాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సమయంలో ఎంత సంపాదిస్తున్నారు అనేది మాత్రమే ముఖ్యమైన విషయం కాదు. సంపాదించిన ధనాన్ని ఎంత తెలివిగా ఉపయోగిస్తున్నారు అనేది కూడా చాలా ముఖ్యం. చాలా సందర్భాలలో మీరు భావోద్వేగాలకు లోనై అవసరం లేని ఖర్చులు చేయడం లేదా ఇతరుల మాటలను నమ్మి డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల తర్వాత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ప్రతి రూపాయి ఖర్చు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించడం మంచిది. ముఖ్యంగా ఈ సమయంలో ఎవరినైనా పూర్తిగా నమ్మి పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా ఎవరైనా చెప్పిన వ్యాపార అవకాశాలలో సరైన పరిశీలన లేకుండా పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. మీ మంచితనాన్ని చూసి కొందరు తమ అవసరాల కోసం మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించవచ్చు. అందుకే ఆర్థిక విషయాల్లో బంధుత్వం, స్నేహం కంటే జాగ్రత్తకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మీకు నష్టాన్ని కలిగించే నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులు లేదా అనుభవం ఉన్నవారి సలహాలు తీసుకోవడం మంచిది. మీరు ప్రస్తుతం పొదుపు చేసే అలవాటును పెంచుకోవాలి. ఆదాయం వచ్చిన వెంటనే మొత్తం డబ్బు ఖర్చు చేయకుండా అందులో కొంత మొత్తాన్ని భవిష్యత్తు అవసరాల కోసం దాచుకోవాలి. ఇలా చేయడం చాలా అవసరం. ఎందుకంటే జీవితంలో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో ఎవ్వరూ చెప్పలేం. కాబట్టి అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేకంగా కొంత మొత్తాన్ని నిల్వ చేసుకోవడం మీకు భవిష్యత్తులో మానసికంగా ప్రశాంతతను ఇస్తుంది. అలాగే ఈ సమయంలో అనవసరమైన విలాసాలకు, ఇతరులను చూసి చేసే ఖర్చులకు దూరంగా ఉండడం మంచిది. మీ స్తోమతను దాటి అప్పులు చేయటం లేదా ఇతరులను ఆకట్టుకోవడానికి డబ్బులు వృధా చేయటం భవిష్యత్తులో భారంగా మారే అవకాశం ఉంది. మీ ఆదాయానికి అనుగుణంగా ఖర్చులు నియంత్రించుకోవడం వల్ల ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. చాలామంది జీవితంలో ఎదిగిన తర్వాత తమ గతాన్ని మర్చిపోతారు. తమకు సహాయం చేసిన వారిని కూడా పట్టించుకోకుండా ముందుకు సాగిపోతారు. కానీ అలాంటి ఎదుగుదల ఎక్కువ కాలం నిలబడదని పెద్దలు చెప్తారు. ఎందుకంటే కృతజ్ఞత అనే గుణం లేని చోట దైవానుగ్రహం కూడా ఎక్కువ కాలం ఉండదని విశ్వసిస్తారు. కాబట్టి మీరు మీకు మేలు చేసిన వారిని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ అవకాశం వచ్చినప్పుడు వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా ఎంత సంపాదన వచ్చినా, ఎంత పేరు ప్రతిష్టలు వచ్చినా, ఎంత ఉన్నత స్థానానికి చేరుకున్నా ఒదిగి ఉండడం చాలా అవసరం. అహంకారం మనిషిని పైకి తీసుకువెళ్లదు. విజయం మాత్రమే జీవితంలో శాశ్వతమైన గౌరవాన్ని తీసుకువస్తుంది. ఒక్క చెట్టు ఎన్ని ఫలాలను ఇచ్చినా అంత వంగి వంగి ఉంటుంది. అలాగే గొప్ప వ్యక్తులు కూడా ఎంత ఎదిగినా వదిగి ఉండాలి అని చెప్తారు. వినయం ఉన్నవారికి సమాజం గౌరవం ఇస్తుంది, దైవం కూడా ఆశీర్వదిస్తుంది. మీరు సహజంగా తెలివితేటలు కలవారు. అందువల్ల జీవితంలో మంచి స్థాయికి చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ విజయాలు వచ్చినప్పుడు గర్వపడకుండా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని భావిస్తూ ముందుకు సాగాలి. మీకు తెలిసిన జ్ఞానం, మీకు వచ్చిన అవకాశాలు మీకు విజయాలు అన్నీ కూడా తెచ్చిపెడతాయి. దేవుడి కృప, పెద్దల ఆశీర్వాదం, మీ చుట్టూ ఉన్న వారి సహకారం వల్లే వచ్చాయని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు, గురువులు, మీకోసం త్యాగం చేసేవారు, మీ కష్టాల్లో మీతో ఉన్నవారికి ఎప్పుడూ కూడా గౌరవించాలి. వారి ఆశీర్వాదం మీ జీవితంలో మరింత ఉన్నత స్థానాలకు తీసుకువెళ్తుంది. ఎందుకంటే మనిషి ఎంత ఎదిగినా కూడా తన మూలాలను మర్చిపోవడం కూడా అంత సంపద కాదు, అంత మంచిది కాదు. ఇక వినయంగా ఉండడం, ఎన్ని విజయాలను సాధించినా కృతజ్ఞతతో జీవించడం అనేవి నిజమైన గొప్పతనానికి గుర్తింపు. అందుకే మీరు జీవితంలో ఎంత పైకి వచ్చినా ఒదిగి ఉండండి. మీకు సహాయం చేసిన వారిని మర్చిపోవద్దు. కృతజ్ఞత, వినయం మరియు మనసు అనేవి 3 లక్షణాలు మీలో ఉంటే మీరు సాధించే విజయాలు శాశ్వతంగా నిలిచిపోతాయి.
అప్పుడు మాత్రమే నిజమైన ఆనందం, గౌరవం మరియు దైవానుగ్రహం మీ వెంట నడుస్తాయి. మిత్రులారా, మీకు సంబంధించిన 3 లంకె బిందెల అద్భుత రహస్యాలు, గత 7 ఏళ్లుగా మిమ్మల్ని కాపాడుతున్న దివ్యశక్తి మీకు ఇవ్వాలనుకుంటున్న సందేశం, అలాగే మీరు పాటించవలసిన ఆధ్యాత్మిక పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే తప్పకుండా ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకంటే ఈ విలువైన సమాచారం వృషభ రాశి వారికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి వారితో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. జ్యోతిష విశేషాలు మరియు రాశి ఫలాలకు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోలు ఎప్పటికప్పుడు పొందాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.